కులం కులం. అయితే ఇవాళ మనతో స్టూడియోలో గెస్ట్ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్గా వర్క్ చేశారు. ఎన్నో పదవులు ఈ 10 సంవత్సరాల్లో చేశారు. ఎర్రోడ్ శ్రీనివాస్ గారు, ఒకసారి మాట్లాడదాం మనం. నమస్తే. సో ఏంది అసలు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే సంవత్సర కాలంలో ఒక ఎత్తు. ఏంటి భవిష్యత్ ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజలతో మమేకమై కొట్లాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజలతో మమేకమై తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ జెండా నెత్తినటువంటి పార్టీ, ప్రజల అవసరాలను తీర్చినటువంటి పార్టీ, ప్రజలకు ఫలానా అవసరం ఉందని గుర్తించినటువంటి పార్టీ, అంటే ప్రజలకి ఏం కావాలనో తెలిసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి ఈ 24 సంవత్సరాల రాజకీయ మొత్తం ప్రస్తావనలో కేసీఆర్ గారు ప్రజలకు అడుగడుగున ఏం కావాలనో తెలుసుకొని అన్ని జిల్లాలు పర్యటించి, తెలంగాణ అంతా పర్యటించి ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన కేసీఆర్ గారికి ఉన్నది. సో మేము మళ్ళీ రాబోయే కాలంలో డెఫినెట్గా అధికారంలోకి వస్తాం. ఎందుకనంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఎందుకు వేసినాం రా నాయన ఓటు అనేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెచ్చుకున్నారు. దానికి నిదర్శనం అనేక సందర్భాల్లో మీరు గ్రామాలకి వెళ్ళినా లేకుంటే ఎక్కడైనా మీరు బయటలు తీసుకుంటే కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఎందుకనంటే వీళ్ళు అధికారంలోకి రావడానికి అలవిక అనే హామీలన్నీ ఇచ్చిండ్రు. ఆ హామీలన్నీ నెరవేర్చే పరిస్థితులు లేరు ఇలా. ఎందుకనంటే బహుశా 420 హామీలు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈ 420 హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేరు. నెరవేర్చే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ముఖ్యంగా 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు. 100 రోజులు దాటి ఇలా 300 రోజులు అయింది. అంటే ఈ 400 రోజులల్లో 6 గ్యారంటీలు పూర్తిగా అమలు జరగలేదు. ఒకటి బస్సు ఫ్రీ అని పెట్టిండ్రు. బస్సు ఫ్రీ అని పెట్టిండ్రు. ఇలా మహిళలకు పంచాయతీ పెట్టిండ్రు. ఇలా మహిళలకు పంచాయతీ పెట్టి చికెలు పట్టు కొట్టుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇలా మహిళలు అంటుండ్రు, నేను బస్సు ఎందుకు పెట్టిండ్రు, మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చిండ్రు, నిలబడడానికి జాగలేదు, కూర్చోవడానికి జాగలేదు, ఈ మహిళలు ఎక్కినటువంటి బస్సులలో పురుషులు ఎక్కే పరిస్థితి లేదు, వీళ్ళు ఎవరు పెట్టమన్నారు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇంక కొంచెం ముందుకు పోతే చిన్న గొడవైన భార్య అలిగిపోతుంది ఇంటికి, బస్సు ఫ్రీ ఉన్నది కాబట్టి. అంటే బస్సును కూడా మిస్యూజ్ చేసే పరిస్థితి వచ్చిందని కూడా చాలామంది మాట్లాడుకుంటారు. ఇవన్నీ ప్రజలు మాట్లాడుతున్నాయి. రెండోది చీటికి మాటికి కూడా షాపింగ్ల కోసం అని పోతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల అసలు ఎవరైతే ఉద్యోగానికి వెళ్ళేటువంటి వాళ్ళు, ఎవరైతే స్టూడెంట్స్ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి అందకుండా ఇది వృధాగా అయిపోయిందని మహిళలు మాట్లాడుతున్నటువంటి సంభాషణ మీకు చెప్తా ఉన్నా. ఇంకేం జరిగింది ఇలా ఇప్పుడు మహిళలకు గృహిణులకి మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఇయ్యలే కదా. ఒక్క మహిళకు 2500 రూపాయలు ఇచ్చినట్టు ఎక్కడన్నా ఉందా? 2500 ఇంటూ ఇలా 13 నెలలు ఎంత అప్పు పడ్డరు వీళ్ళకు? ఇలా 2000 పింఛను 4000 రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పిండ్రు వృద్ధాప్యులకు. పెద్దమ్మ ఎంబడే పోయి తెచ్చుకో, నేను ఎంబడే ఇస్తా, నీకు అధికారంలోకి రాగానే ఇస్తా, 2000 కాదు 4000 ఇస్తా వచ్చిన నెల నుంచి అని చెప్పిండ్రు. ఇలా మరి ఏడాది దాటింది, 13 నెలలు అయింది. ఈ 13 నెలల్లో 2000 రూపాయల పింఛన్కి ఏ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న 2000 రూపాయల పెన్షన్ను 2 నెలలుగా బాకీ పడ్డరు. ఇప్పుడు 4000 రూపాయలకు బదులు 2000 ఇస్తుండ్రు. ఆ 2000 ఇక 13 నెలల నుంచి ఇవ్వాలి. ఇలా దాంతోపాటు 2 నెలలు డ్యూ ఉన్నారు. ఇంకా అంటే గిన్ని అబద్ధాలు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ 41 లక్షల మందికి చేస్తామని ఆనాటి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం. తీరా 30,000 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. 30,000 బడ్జెట్లు పెట్టి 21,000 కోట్లు మాత్రమే మొత్తము శాంక్షన్ చేసినట్టున్నారు. 21,000 కోట్లు శాంక్షన్ చేస్తే ఇలా వల్ల రైతుల ఖాతాలకు అందింది మాత్రం 10 నుంచి 12,000 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలు అందినాయి. మరి మీరు చేసింది ఎక్కడ? మీరు ఎక్కడ చేసిండ్రు? మేము రైతు భరోసా 10,000 ఇచ్చినాం రైతు బంధు కింద. మేము రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పిండ్రు.
15,000 వెంటనే మీరు పోయి తెచ్చుకోండి అని చెప్పిండ్రు. మరి రైతు భరోసా ఇప్పుడు 13 నెలలు అయింది, రైతు భరోసా పడలేదు. రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. ఏడమైనాయి ఇవన్నీ? కౌలు రైతులకు నెలకు 1,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, 12 నెలలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, ₹1 ఇవ్వాలి. ఇలా రైతు భరోసాకి ఏమంటుండ్రు, 15,000 కాదు 12,000 ఇస్తామనేసి మళ్ళీ దాన్ని కుదిస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఏం చేస్తుండ్రు, సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారు. అయితే ఇప్పుడు మీరు అనేది ఏంది, ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సర కాలంలో ఈ 1 ఇయర్ పాలనలో, కాంగ్రెస్ ఏడాది పాలనలో, రేవంత్ రెడ్డి గారి పాలనలో మొత్తం ఈ తెలంగాణ ప్రజలకు జరిగింది మొత్తం ఏంటంటే ఈ ఏడాది పాలనలో అలసత్వం, నిర్లక్ష్యం, ఢిల్లీకి బానిసత్వం, ఈ 3 తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదంటున్నాను. అయితే నెక్స్ట్ మేమే వచ్చేది అధికారంలోకి అని అంటున్నారు, అంతేనా? మరి అధికారంలోకి వచ్చేది మీరే అయితే ఎందుకు కేసీఆర్ బయటికి వస్తలేడు? 10 సంవత్సరాలు పాలించిండ్రు, అంతకుముందు తెలంగాణ కోసం కొట్లాడిండు. అసలు ఎందుకు మరి బయటికి వచ్చే పరిస్థితి? ఇప్పుడు జనాలు తిప్పలు పడుతున్నారు, ఇప్పుడు నా ప్రజలు అని చెప్పుకుంటుంటారు కదా, మరి మీ ప్రజలే తిప్పలు పడుతుంటే ఎందుకు బయటికి రాని పరిస్థితి? కేసీఆర్ గారు వచ్చి ఏం చేయాలి? కేసీఆర్ గారు వచ్చి ఏం చేయాలి? ఇలా కేసీఆర్ గారికి వస్తే సమాధానం చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయా? కేసీఆర్ గారు వస్తే వీళ్ళు అసలు నిలబడగలుగుతారా, తట్టుకోగలుగుతారా? ఇలా మీరు ఉన్న ఇద్దరికే సమాధానాలు చెప్పలేకపోతుండ్రు కదా. ఈ అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడితేనే ఇలా మీరు సమాధానం లేదు కదా. మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ఇలా మేము అడుగుతుంటేనే కదా మీకు ఇలా కాంగ్రెస్ వాళ్ళకు చక్కెర వచ్చినట్టు అవుతుంది. 6 గ్యారంటీలు అమలు ఏమైంది అన్నందుకే కదా మామూలు అక్రమంగా కేసులు పెట్టేది. 420 హామీలు ఏమైనాయి అన్నందుకే కదా మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు చక్కగా అమలు చేయట్లేదు అన్నందుకే కదా కాళేశ్వరము, మిషన్ భగీరథ, ఇవన్నిటి మీద టెలిఫోన్ ట్యాపింగు, ఇవన్నిటి మీద కేసులు బనాయించి ఎట్లనే చేసి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను మానసికంగా దెబ్బతీయాలి, ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడలో భాగమే కదా. ఇలా కేసీఆర్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు వస్తే తట్టుకునే శక్తి ప్రభుత్వానికి, పార్టీకి ఉందా అంటున్నా నేను. ఏం చేయాలి? డెఫినెట్గా వచ్చినాడు వస్తాడు, కేసీఆర్ గారు వచ్చినాడు వస్తాడు. ఇలా ఏడాది గడవక ముందు ఎందుకు మాట్లాడాలని కేసీఆర్ గారు వదిలేసిండ్రు. వస్తాడు, రేపో మాపో వస్తాడు. ఏం సమాధానం చెప్పే కెపాసిటీ ఉంది వీళ్ళకు. ఈ పార్టీకి ఈ పరిపాలనకు ఒక కన్విక్షన్ లేదు, ఒక కాన్సన్ట్రేషన్ లేదు, ఒక ప్రజల సమస్యలపైన క్లారిటీ లేదు. ఇవన్నీ కూడా ఏం చేయాలనో వాళ్ళకు ఒక ఎజెండా లేదు, ఒక ప్రణాళిక లేదు. ఏం చేయాలి అసలు వీళ్ళు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? వీళ్ళు ఏడాది పాలన అన్నారు కదా, ఏడాది పాలనలో మా ప్రభుత్వం తరపునే ఇది మంచి పని చేసినామని ఒక్కటంటే ఒకటి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉందా? ఈ ప్లానింగ్లో మేము ప్రజలకు ఇది చేసినామని చెప్పుకునేటువంటి వీళ్ళకు ఉందా అసలు చెప్పుకోవడానికి ఒక్క ప్రాజెక్టు? ఈ 10 నెలల కాలం, ఈ 1 ఇయర్ పాలనలో ఈ ప్రభుత్వానికి ప్రియారిటీ ప్రోగ్రామ్ ఏదో తెలుసా అసలు? కాంగ్రెస్ ప్రభుత్వంలో పలానా ప్రాజెక్టు మా డ్రీమ్ ప్రాజెక్ట్, లేదంటే పలానా ప్రాజెక్టు, పలానా పథకం మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రియారిటీ పథకం ఉందా? తీసుకొచ్చారు కదా హైడ్రా. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిండ్రు ఏంది? చెరువులను కాపాడడం కోసం వాళ్ళు తీసుకొచ్చింది 2 తెచ్చిండ్రు. ఒకటి హైడ్రా, ఒకటి మూసి, 3 లగచెర్ల అక్రమంగా కేసులు. ఇంతకు మించి వాళ్ళు ఏం తేలే. ఇలా మీరు హైదరాబాద్ను అంతా బుల్లోజ్ చేసుకుంటూ పోతే అసలు తెలంగాణ అంతా విధ్వంసం జరుగుతూ ఉన్నది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం 30% పడిపోయింది, మొత్తం వ్యవస్థ అంతా కూలిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా దెబ్బతింటుండ్రు, పెట్టుబడులు లేవు కదా హైదరాబాద్లో. ఇలా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నాకు అత్యధికంగా తెలిసినటువంటి విద్య ఒక రియల్ ఎస్టేట్ రంగమే, నేను రాగానే దాన్ని 10 ఇంతలు చేస్తానని చెప్పిండు. 30 ఇంతలు పడిపోయింది. ఇప్పుడు ఉన్న అనుభవం దాంట్లో నేను అద్భుతంగా చేస్తానటువంటి ముఖ్యమంత్రి దాన్ని పెంచుడు దేవుడెరుగు 30% పడిపోయింది అంటున్నా. ఇలా రియల్ ఎస్టేట్ రంగం ఎవరైనా అక్కరకు ఆపదకు ఏదన్నా ఇల్లు అమ్ముకుందామన్నా, జాగా అమ్ముకుందామన్నా, బిడ్డ పెన్లో కొడుకు చదువుకో ఏదన్నా అమ్ముకొని పెట్టుకుందామంటే కూడా ఇలా కొనే పరిస్థితి లేరండి మార్కెట్లో.
ఇలా మొత్తం నీకు బిజినెస్ అంతా పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక. ప్రభుత్వం మీద నమ్మకం లేక కదా. మీరు ఏం చేస్తుండ్రు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుండ్రు కదా. 10 సంవత్సరాలలో తెలంగాణ ఎట్లుండే, ఈ 13 నెలల్లో తెలంగాణ ఎట్లుందో ఎవరిని అడిగినా చెప్తారు మీరు. 10 సంవత్సరాల తెలంగాణ ఎట్లుండే, 13 నెలల్లో తెలంగాణ ఎట్లున్నది, ఎట్లయితున్నది. ఎంత అంటే వీళ్ళకి ఏమైందంటే వీళ్ళ తొందరపాటు నిర్ణయాల కావచ్చు, లేకుంటే వీళ్ళకు అవగాహన లోపం వల్ల కావచ్చు, అంటే వీళ్ళ సమన్వయం లోపం లేదండి. ఎక్కడంటే ఒక జిహెచ్ఎంసీ కమిషనర్లు 3 మార్చిండంటే, 3 ఏడాదిలో 3 మార్చిండ్రు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు 4 మార్చిండండి. ట్రాన్స్కో సిఎండీలను 3 మార్చిండండి. వీళ్ళకు శాఖల మధ్య సమన్వయం ఉందా? ఈ రోజుకు సోషల్ వెల్ఫేర్ మంత్రి లేడు, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, మైనార్టీ వెల్ఫేర్ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో గురుకులాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు, గురుకులాల్లో చదువుకున్నటువంటి మరణాలు నిత్యాకృత్యం అయిపోయినాయి. 56 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. ఇప్పటికీ ఒక్క రివ్యూ జరగలే. ఈనాటికి ఒక్క రివ్యూ జరగలే. ఒక అధికారి పైన వేటు పడలే. 1000కి పైగా విద్యార్థులు విషపూరితమైనటువంటి కలుషితమైనటువంటి ఆహారం తిని 1000 మంది విద్యార్థులు హాస్పిటల్లో పడ్డారు. ఒక్కరి స్పందన లేదు. ఏమైంది? ఒకప్పుడు గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు, గురుకులాల్లో విద్య అసలేంది ఎవరెస్ట్ శిఖరాన్ని తాకేటువంటి ఎత్తు ఎదిగితే ఇలా 13 నెలల మీ పాలనలో అధోపాతాలకు పడిపోయింది. చదువు పడిపోయింది, విద్య పడిపోయింది, వాళ్ళకు ఇచ్చేటువంటి ఫుడ్ నాణ్యత లోపించింది. ఎక్కడ పోయింది? రెంట్లు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎందుకు పోయింది అది? మేము రెంట్లు కట్టమనేసి చేతులు ఎత్తేసిండ్రు కదా. నాణ్యమైనటువంటి ఆహారం తినేటువంటి విద్యార్థులు ఇలా గొడ్డు కారం తినేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది అంటున్నా నేను. అంటే ఇలా ఏమైందంటే పరిస్థితి, సంక్షేమ శాఖల విద్యార్థుల గురించి మాట్లాడదామంటే సంక్షేమ శాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రానికి. విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితులను తెలుసుకుందామని, విద్యార్థుల వ్యవస్థలను గురించి మాట్లాడదామంటే విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ తప్పిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇలా లా అండ్ ఆర్డరు సరిగా లేక హత్యలు, అత్యాచారాలు నిత్యాకృత్యమైనవి. ఇలా 3 గంటలకు ఒక రేపు జరుగుతుంది, 5 గంటలకు ఒక కిడ్నాప్ జరుగుతుంది, 7 గంటలకు ఒక మర్డర్ జరుగుతుంది. 22% ఈ రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది. గతానికంటే 22% క్రైమ్ రేటు పెరిగింది. మీరు ఇచ్చిన రిపోర్టే. కానీ ఇలా ఇవన్నీ చెప్పుకుందామంటే హోంశాఖ మంత్రి లేడు. ఏం చెప్పాలి చెప్పండి? అయితే మంత్రిత్వ శాఖలకు సంబంధించిన విస్తీర్ణ జరగబోతుంది, కొత్త మంత్రులు రాబోతున్నారు అనే ఒక లీకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు కొత్త మంత్రులు వచ్చినా ఈ ప్రజలకు ఒరిగేది లేదు. పాత మంత్రులు పోయినా ఈ ప్రభుత్వానికి నష్టం లేదు. ఎందుకనంటే వీళ్ళ దగ్గర పాలసీ లేదు కదా. ఈ ప్రభుత్వం దగ్గర ఫలానా పాలసీ ఉంది, మేము ఇది పని చేయగలుగుతాం, దీనివల్ల ప్రజలకు ఇది లాభం చేస్తున్నాం అని చెప్పే పరిస్థితి లేదు కదా. ఏం చేస్తారు మంత్రులు? మరి ఏం చేస్తారు? పాలసీ లేనిదే తెలంగాణలో మేము గెలిచినాం అని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారా? తెలంగాణలో మేము గెలిచినాం అని చెప్పేసి ఇప్పుడు ఢిల్లీలో ప్రచారం చేసుకుంటున్నారా? ఇప్పుడు ఒకటండి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అచానక్ గెలిచింది. వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కూడా అధికారంలోకి వస్తాము అనేటువంటి నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ లీడర్ కూడా నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హామీలు ఇవ్వలే. వస్తే వచ్చా, లేకుండా లేదని ఇచ్చారు. ఇలా ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పేసి మీకు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. ఇచ్చినటువంటి అధికారంలో ప్రజలు అడగలేదండి. 2 లక్షల రుణమాఫీ అడగలేదు. 2 లక్షల రుణమాఫీ అడగలేదు ప్రజలు. 15,000 రైతు భరోసా అడగలేరు. 4,000 రూపాయల పెన్షన్ అడగలేదు. తులం బంగారం కావాలని ప్రజలు అడగలేదు.
2 లక్షల ఉద్యోగాలు కావాలనేసి యువత అడగలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ఏడాదిలో. ఇలా 13 నెలలు అయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? శ్వేతపత్రం విడుదల చేస్తుంది ఈ ప్రభుత్వం. 50,000 ఉద్యోగాలు ఇచ్చినామనేసి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. 50,000 ఉద్యోగాలలో 35,000 ఉద్యోగాలు ఎవరి? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఇలా ఆర్డర్ కాపీలు ఇచ్చి అవి కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. అంటే నిరుద్యోగులకి మీరుండే 10 సంవత్సరాలు పూర్తి న్యాయం చేశారు అనుకుంటారా? మేమేమంటున్నాం, 1,63,000 ఉద్యోగాలు ఇచ్చినామండి మేము. కాకపోతే ఏంటంటే మేము చేసింది చెప్పుకోలేకపోయినాం. మేము ఎక్కడ మా ఫెయిల్యూర్ ఎక్కడంటే మేము చేసిన పనిని చెప్పుకోకపోవడమే మా ఫెయిల్యూర్. ఇలా ఈ ప్రభుత్వం చేసినవి చెయ్యని చేయబోయేటి అన్నీ చేసినాం. గత ప్రభుత్వంలో జరిగిన హామీలు అన్నీ కూడా అయిపోయిన పనులు కూడా దానికి పాత బిల్డింగ్లకు కొత్త కలర్ వేసి శిలాపలకాలు పెట్టుకొని ఇది కూడా మేమే చేసినాం అంటున్నారు. 35,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఆ 35,000 ఉద్యోగాలు 12,000 ఉద్యోగాలు కలిపి 50,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఇంకా జూ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుందండి. అది గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచో నడుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అయిపోయింది. అది ఫైనల్ స్టేజ్లో ఉంది. అది కూడా మేమే చేసినాం అంటుండ్రు. ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది. సరే, వాళ్ళు మీరు చేసిన అభివృద్ధిని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు అంటారు. 200% మీకు డౌట్ ఉంటే ఒకటి, ఈ ఏడాది పాలనలో మీరు ఒక మైక్ పట్టుకొని పోండి, కెమెరా పెట్టుకొని, ఈ ఏడాది పాలనలో ఎక్కడెక్కడ భూమి పూజ చేసిరు, ఎక్కడెక్కడ శిలాపలకాలు చేసిండ్రు, వీళ్ళు కట్టిన బిల్డింగ్ లేని, వీళ్ళు ముగ్గు వచ్చిన బిల్డింగ్ లేని, వీళ్ళు చేసిన ప్రోగ్రాం లేదో చూసుకురండి ఒకసారి. వీళ్ళు ఏడ చేసినాన్ని ఢిల్లీకి గల్లీకి తిరిగానికి సరిపోయింది. 365 రోజులలో 56 సార్లు ఢిల్లీకి పోయా ముఖ్యమంత్రి. 56 మంది చచ్చిపోతేనేమో స్పందన లేదు. 30 సార్లు ఢిల్లీకే పోయిండు. పోను రాంగ్ 52 సార్లు 60 సార్లు అయింది కదా. సరే, ముఖ్యమంత్రి అటు ఇటు తిరుగుతున్నారు. మరి మీ పార్టీ వాళ్ళు ఎందుకు పక్క పార్టీ వైపు కనీష్ పార్టీ మారిన పరిస్థితులు? ద్రోహులు అనేటోడు ఎప్పుడైనా ఎక్కడైనా ఉండే ఉంటాడు. వీళ్ళంతా పొలిటికల్ బ్రోకర్స్. పార్టీలు మారేటోళ్ళంతా పొలిటికల్ బ్రోకర్స్. పవర్ ఎక్కువ ఉంటే అక్కడ పోతారు. ఇలా మేము అడుగుతున్నాం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, పిసిసి ప్రెసిడెంట్గా ఉండి, ఎవడైతే పార్టీలు మారేటోళ్ళు ఉంటారో రాజీనామా చేసి వెళ్ళాలని చెప్పిండ్రు కదా. ఇలా మేము కూడా అదే అడుగుతున్నాం. రాజీనామా చేసి మీకు చిత్తశుద్ధి ఉంటే తీసుకోవాలి. ఆనాడు అన్నారు కదా, రాజీనామా చేసి రావాలి, రాజీనామా చేసి తీసుకోవాలని ఇలా మేము అడుగుతున్నాం. ఇలా మీరు చెప్పేటప్పుడు అట్లా అన్నారు కదా, పిచ్చి కుక్కల స్వైర వ్యవహారం ఎట్లుంటుందో అట్లా ఉరికిచ్చి కొడతామని చెప్పిండ్రు. వాళ్ళ ఇండ్ల ముంగట చావు దప్పులు ఉంటాయని చెప్పిండ్రు. వాళ్ళ ఇంటి ముంగట రాళ్లతో కొట్టిస్తామని చెప్పిండ్రు. వాళ్ళ ఇండ్లలో రాళ్లతో కొట్టిస్తాం ఎమ్మెల్యేలని చెప్పిండ్రు. ఇలా ఇది ఎందుకు వర్తిస్తలేదు మీకు? ఎమ్మెల్యేలను తీసుకుంటే ఇలా రాజీనామా చేయించి బై ఎలక్షన్ పెట్టి ఎందుకు పోలేదండి? వీళ్ళంతా పవర్ బ్రోకర్స్, పొలిటికల్ బ్రోకర్స్. ఎవడైతే పార్టీ మారినరో వాళ్ళందరూ కూడా అధికారం కోసం ఇలా పార్టీలు మారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి. ఇది మీరు ఎలక్షన్ ఇంకేం పెట్టిండ్రలా, ఈ పార్టీలు మారడానికి కూడా వాళ్ళు ఒక మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. మరి దాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఫిరాయింపుల మీద మేనిఫెస్టోలో అంశం పెట్టిండ్రు, ఫిరాయింపులు ఉండవని. ఇలా ఫిరాయింపులు చేయించుకున్నారు కదా. రాహుల్ గాంధీ ఏమో పొద్దుగాలు లేస్తే భారత రాజ్యాంగం సంకలు పెట్టుకొని తిరుగుతాడు. సంకలు పెట్టుకొని తిరిగి ప్రజాస్వామ్య పాలన తెస్తాం, ప్రజాపాలన తెస్తామని అంటారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, సోనియమ్మ 6 గ్యారంటీలు ఇస్తే నేను ఏరో గ్యారంటీ ప్రజాపాలన అందిస్తాం, ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పిండు. ఎక్కడుందండి ప్రజాస్వామ్య పాలన? ఇలా రిపోర్టర్లను కొట్టించే పరిస్థితి చూస్తలేమా? కెమెరామెన్లను రిపోర్టర్ను యూనివర్సిటీలో లైవ్ కవరేజ్ వెళ్ళినటువంటి కెమెరామెన్లను రిపోర్టర్లను కొట్టినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం కదా. 6 నెలల ప్రభుత్వంలోనే చూసినాం కదా. ఇలా యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా తిట్టే పరిస్థితి. యూట్యూబ్ ఛానల్ లేకుంటే ఇలా అధికారంకి వచ్చేటోళ్ళ. ఇలా మీడియాను కనీసం ఆ రోజు మీడియాను సెక్రటరియట్లో మేము వాళ్ళకు మంచి అవకాశం కల్పించి వాళ్ళకు అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక రూమ్ కూడా ఇచ్చినాం కదా గత ప్రభుత్వం. ఇలా మేము ఓపెన్గా అందరు రావచ్చు అని చెప్పిండ్రు. ఇలా 5వ ఫ్లోర్కు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఛాంబర్లకు రిపోర్టర్లు వెళ్ళే పరిస్థితి ఉందా అండి? కెమెరామెన్లు వెళ్ళే పరిస్థితి ఉందా? అసలు సెక్రటరియట్లకు ఎంట్రీ ఉందా? ఇలా రిపోర్టర్లకు మీడియా ప్రతినిధులకు ఉందా? ఎన్ని చెప్పిండ్రు వీళ్ళు. ఉన్నాయి లేని ఉత్తయి పచ్చి అన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. చెప్పింది ఏ ఒక్కటి కూడా అనుసరించేటువంటి పరిస్థితి లేదు. సరే, అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి తిరుగుతున్నారు అన్నారు.
మరి మీరేంది ఈ సంవత్సర కాలం నుంచి హైకోర్టుకు పోతారు, హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టుకు పోతారు? ఎందుకు వెళ్ళామండి? అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకుంటామా? ప్రతి పౌరుడి యొక్క హక్కు డెఫినెట్గా న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. నీకెక్కడ అన్యాయం జరిగినప్పుడు, డెఫినెట్లీ ఎక్కడ తప్పు జరుగుతున్నప్పుడు, ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నప్పుడు రాజ్యాంగం ద్వారా లభించినటువంటి హక్కును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిది ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు మారిన దాంట్లో మేము కోర్టుకు వెళ్ళినాం, మా పైన అక్రమ కేసులు పెట్టిన దాంట్లో మేము కోర్టుకు వెళ్ళినాం. ఇలా ఏసీబీ కేసులు పెడితే కేటీఆర్ గారు కోర్టుకు వెళ్ళినాం, ఈడీ కేసులు పెడితే మేము సుప్రీంకోర్టుకు వెళ్ళినాం. డెఫినెట్గా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. వీళ్ళ చేస్తున్నటువంటి అబద్ధాలపు అక్రమ కేసులను మరి ప్రజలకు చెప్పాలి కదా. మా మీద అక్రమంగా కేసులు పెడతా ఉంటే మేము న్యాయ సలహాదారుల సలహాలు తీసుకొని మేమెందుకు పాటించకూడదు? మీకేది ఉందా? రాజ్యాంగం అందరు కల్పించింది కదా. మీలాగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పి అన్ని తుంగలో దొక్కి అబద్ధాలతోనే ఇలా పరిపాలన నడిపిస్తూ ఉన్నారు కదా. అయితే అవినీతి జరగలేదు ఈ ఫామ్లా రేస్ విషయంలో అంటారా? అవినీతి జరగలేదని కేటీఆర్ గారు ఇప్పటికీ 60 సార్లు చెప్పిండు. 60 సార్లు కాదు, 600 సార్లు చెప్పినా కూడా 600 సార్లు చెప్పినా కూడా మరి ఒక క్యాబినెట్ ఆమోదం లేకుండానే అంత ఎత్తున 55 కోట్లు ఎట్లా నిధులు మరలిస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒకటి. రెండు, దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని పెద్ద ఎత్తున ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు క్యాబినెట్ అనుమతి తీసుకోలేని పరిస్థితి? ఒకటి, హెచ్ఎండిఏ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి గారు ఉంటే వైస్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు తన శాఖకు సంబంధించి. తనకు శాఖకు సంబంధించినటువంటి ఇంకోటి ఏంటంటే స్పాన్సర్డ్ ఏ సంస్థ అయితే ఉంటుందో హెచ్ఎండిఏ మున్సిపల్ రెండు కూడా ఇండివిజువల్ సంస్థలు, అవి రెండు ఇండివిజువల్ సంస్థలు. వాటి డెవలప్మెంట్ కోసం కాదు, ఏదైనా స్పాన్సర్ ప్రోగ్రామ్స్కు ఇవ్వడానికి వాటికి పూర్తి స్వేచ్ఛ ఉన్నాయి రెండు సంస్థలకు. సో దాంట్లో భాగంగానే తను ఇచ్చిండు, దాంట్లో ఏం కరప్షన్ జరగలే. ఆ రెండు సంస్థలకు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ డబ్బుని వినియోగించుకునేటువంటి హక్కు సంస్థకు ఉంటుంది. కాబట్టి దాంట్లో పెద్ద తప్పేం కాదు. వీళ్ళు తప్పుగా చూపించి దాన్ని బూచిగా చూపించి ఏదో దీంట్లో డబ్బులు మారిపోయినాయి, ఏదో దోసుకున్నాడని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరు దోసుకోలేదు. దీంట్లో హెచ్ఎండిఏ నుంచి డైరెక్ట్గా ఈ ఫార్ములా కంపెనీకి ఏదైతే ఉందో డైరెక్ట్గా చెక్ రూపంలో ఖచ్చితంగా అకౌంట్లో పడిపోయినాయి అమౌంట్ అంతా కూడా. ఎక్కడ కూడా దాంట్లో ఫ్రాడ్ జరగలేదు. క్యాబినెట్ ఆమోదం అవసరం లేదా? ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా జరగలేదా? నేనేమంటున్నా, క్యాబినెట్ ముఖ్యమంత్రి కన్సల్లోనే ముఖ్యమంత్రికి చెప్పి చేసిండ్రు. క్యాబినెట్ ఆమోదం అంటే కొన్నిటికి అవసరం ఉంటుంది, కొన్నిటికి అవసరం ఉండదు. ఇలా ప్రతిదానికి క్యాబినెట్ కావాలనంటే ఏ మంత్రి కూడా పనిచేయాలండి ఈ దేశంలో. ఇలా మీరు పెట్టేటువంటి కేసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఏ మంత్రి కూడా పనిచేయలేరు ఈ దేశంలో. నేనేమంటున్నంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు, అదేవిధంగా స్వేచ్ఛ ఇలా ఈ రెండు సంస్థలకు వాళ్ళ ఈ స్పాన్సర్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ఆ సంస్థలు ఎలివేట్ చేసుకోవడానికి ఆ రెండు సంస్థలకు ఉన్నాయి అంటున్నాను నేను. సో గతంలో ఈడీ కేసుల కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు కేటీఆర్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది, త్వరలోనే అరెస్ట్ అనే వార్తలు గుప్పు అనిపిస్తున్నాయి. మరి ఏంది అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఇవన్నీ అక్రమ కేసులు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఎట్టి పరిస్థితుల కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, ఇంకా వీలైతే ఎంతమంది దొరికితే అంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేటోళ్ళను, పార్టీ ప్రభుత్వం పైన కొట్లాడేటోళ్ళను, సోషల్ మీడియాలో సోషల్ పోస్టులు పెట్టే వాళ్ళను, వీళ్ళందరినీ జైల్లో పెట్టాలి, కేసులు పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ఉన్నది. అంతేమించి అంటే ముఖ్యమంత్రి గారి సాటిస్ఫాక్షన్ కోసం ఖచ్చితంగా ఈయన జైల్లో పెడతాడని అనుకుంటున్నాం మేము కూడా. ఇలా ఏదో అక్రమ కేసులు పెట్టి ఇలా జైల్లో పెట్టాలనేటువంటి ఒక దురుద్దేశం దాగి ఉంది, రాజకీయ కుట్ర కోణం దాగి ఉంది, రాజకీయ కుట్ర ఉంది అని ఇలా అంటున్నాం మేము. రాజకీయ కుట్ర కోణం కొద్దీ ఇలా కేసులు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇలా మొన్న నా పైన పెట్టినటువంటి కేసులు, కౌశిక్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి కేసులు, హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి కేసులు, అదేవిధంగా కేటీఆర్ గారి పెడుతున్నటువంటి కేసులు, కేసీఆర్ గారి పైన పెడుతున్నటువంటి కేసులు, మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన,
కార్యకర్తలపైన పెడుతున్నటువంటి కేసులన్నీ అక్రమమే, తప్పుడు కేసులే. ఇలా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తులను అరెస్టు జైల్లో పెట్టాలి కదా. ఇలా వాళ్ళ రాచమర్యాదలతో ఫ్రంట్ సీట్లో కూర్చొని పెట్టుకొని వీడియోలు తీసుకుంటా బిర్యానీలు తినిపించుకుంటున్నారు. ఎవరి కోసం? ఇలా బీజేపీ ఆఫీసు మీద దాడి చేసిండ్రు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ మీద దాడి చేసుకున్నారు. అంటే ఒకరినొకరు డైవర్ట్ పాలిటిక్స్. ఇదంతా కూడా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ఇది ఒక పెద్ద డ్రామా. పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలి, పబ్లిక్ మైండ్ అటెన్షన్ డైవర్ట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అటెన్షన్ కూడా డైవర్ట్ చేయాలన్నటువంటి ఒక కుట్రకోణం దాగి ఉంది ఇలా. ఎందుకు మీరు బీజేపీ మీ ఆఫీస్ మీద దాడి చేసిన నాయకులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు? అంటే బీజేపీ కాంగ్రెసు ఈ బీజేపీకి బీటీమే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? మీ ఒప్పందం ఏంది? ఇలా ఢిల్లీలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను అందరు కలవంగానే ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి వీళ్ళందరినీ, నితిన్ గడ్కరీ వీళ్ళందరూ కలిసి రాగానే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అరెస్ట్ చేయొచ్చని. అంటే ఎవరు నడిపిస్తారు ఈ పార్టీని? కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తలేదండి, ఢిల్లీ బీజేపీ పార్టీ నడిపిస్తుంది. ఇలా కేసులు ఎవరు ఫైల్ చేస్తుండ్రు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులపైన, నాయకులపైన ఎవరు కేసులు ఫైల్ చేస్తుండ్రు? గాంధీ భవన్ నుంచి ఇలా కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ నమోదవుతూ ఉన్నది. పోలీసులు నమోదు చేస్తలేరు. రీసెంట్గా మళ్ళీ పెట్టిన కేసులో తప్ప అంటే ట్రాఫిక్కి ఆ రోజు అంతరాయం కలగలేదా? ఇగో అంతరాయం అంటే ప్రజాదరణ పొందినటువంటి నేత కేటీఆర్ గారు. కేటీఆర్ గారిని చూడడానికి తను ఇప్పుడు పవర్లో ఉన్నా లేకపోయినా అదే ఫేస్ వాల్యూతోనే వేల మంది, ఎక్కడికి వెళ్ళినా వేల మంది కార్యకర్తలు వచ్చి తన కలవాలనేటువంటి తపన యూత్కు చాలా మందికి ఉంటుంది. ఇలా అక్కడ అందులో భాగంగానే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారేమనేసి అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చిండ్రు. వాళ్ళు ఎవరో పిలిస్తే రాలే కదా, స్వచ్ఛందంగా వచ్చిండ్రు. వస్తే వాళ్ళు మీకు అంతరాయం కలిగించింది ఎక్కడ? రోడ్ల మీద వస్తుండనేసి వాళ్ళు విజ్ చేయడానికో కలవడానికి కొద్దిగా ఆరాట పడుతుండొచ్చు. అంతరాయం కలిగిందంటే అంతరాయం కలగకుండానే మా పార్టీలకి వెళ్ళి ఏ ఒక్క నాయకుడు కూడా తన ఎంబడి పోలేదు. తనది ఒకటే కారు వెళ్ళింది. అంటే అది అక్రమ కేసు అంటారు. 100కు 200% అక్రమ కేసు, తప్పుడు కేసు, అబద్ధాలు. అయితే మేము ఈ మాట అన్న తర్వాత ఇంకొన్ని విమర్శలు కావచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు జైలు నుంచి హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో కూడా ఆయనకు కూడా అభిమానులు ఉన్నారు. సో ఆయనను కూడా స్వాగతం పలుకుతూ ఇంటి వరకు తీసుకొచ్చిన క్రమంలో ఆయన పైన కూడా ఇట్లాంటి కేసే బీఆర్ఎస్ వాళ్ళు పెట్టించిండ్రు అని చాలా వార్తలు వచ్చినాయి ఆ సందర్భంలో. సో అదే సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అయ్యింది కదా కేటీఆర్ విషయంలో కూడా. మేమేం పెట్టలేదు, నాకు ఐడియా లేదు. మేము ఎట్లాంటి కేసులు అసలు మేము ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పట్టించుకోలే, విడుదల కూడా పట్టించుకోలే. అది జెన్యున్గా వదిలేసినాం మేము. వీళ్ళలాగా భూతద్దంలో చూస్తుంటే వీళ్ళు చాలా దొరికేటోళ్ళు. ఇలా మా మీద, మా కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు కదా. మేము నిజంగానే 10 సంవత్సరాల పాలనలో మేము అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలా మేము ప్రజా సమస్యల మీద మేము మాట్లాడుతూ ఉంటే, మీరు 6 గ్యారెంటీల మీద మేము మాట్లాడుతూ ఉంటే, ఇలా 400 ఇచ్చిన 20 హామీల మీద మేము మాట్లాడుతూ ఉంటే మా నోర్లు మూపించడానికి పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. అంటే మాకు సమాధానము మీరు రాజకీయంగా చెప్పలేక, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి క్యాడర్ని అంతా కూడా డిస్టర్బ్ చేసి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. మేము కనుక 10 ఏళ్లలో మేము మీలాగా తప్పుడు ఆలోచన మేము చేస్తుంటే కాంగ్రెస్ కార్యకర్త ఒక్కళ్ళు మిగిలిపోయింటాడు, మీకు జెండా పట్టుకునేడానికి కూడా మిగిలిపోయినాడు వాళ్ళు. కానీ మేము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం కాబట్టి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరగాలి కాబట్టి మేము ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయలేదు. మేము అంటే మొత్తానికి క్యాడర్ భయపడుతుంది అంటారు. భయపడతలేరు. ఇంకో మాట కూడా చెప్తున్నా, భయపట్టించాలనేటువంటి కుట్ర భ్రమలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ఉద్యమ పార్టీ, పోరాటాల నుంచి పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా త్యాగాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము త్యాగాలు అనేక సార్లు రాజీనామాలు చేసి, పోరాటాలు చేసి, ప్రజలతో మమేకమై పోరాటాలు చేసి
తెలంగాణను తెచ్చుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీ తప్పుడు కేసులు, మీ తప్పుడు అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు మా క్యాడర్ను మమ్ములను ఎప్పుడు కూడా మీరు భయపట్టించలేరు. ఒక పక్క లేదు అంటున్నారు, ఇంకోవైపు క్యాడర్ ఇప్పటివరకే చాలా మంది కూడా మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కొంత ఇష్యూస్ కి దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తున్నాం. ఈవెన్ భవన్ మొహం కూడా చూడని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. అట్లేం లేదు, అందరూ కూడా వస్తూ ఉన్నారు, సందర్భాన్ని బట్టి అందరు వస్తూ ఉన్నారు, అంతేగాని ఎవరు కూడా అట్లా లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని భయపట్టించాలని చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎప్పుడు కూడా భయపడదు. ఎన్ని అక్రమ నిర్బంధాలు పెట్టినా, నిర్బంధాలతోని నిర్బంధించిన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చెక్కు చెదరదు. మొక్కవోని దీక్షతోని మళ్ళీ అధికారంకి వచ్చే వరకు కేసీఆర్ గారు వెంట ఉండి కొట్లాడడానికి ప్రతి సైనికుడు సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళ కేసులకు ఆనాడు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళనే తట్టుకొని నిలబడ్డటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది కదా. అసలు మాకున్నంత పోరాట పట్టిమ ఈ మిగిలిన రాజకీయ పార్టీలకు ఎక్కడదండి? వీళ్ళంతా బ్యాక్ డోర్ నుంచి వచ్చినటువంటి నాయకులు కదా. ఇలా మేము ఉద్యమాలు చేస్తే కదా, మేము తెలంగాణ తెస్తే కదా, మా తెలంగాణ ఉద్యమంలో మా పోరాట పాత్ర ఎంత, ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులది, ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంత? ఇలా మా పోరాటాల వల్ల కదా తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణని ఇలా అనుభవిస్తుంది మీరు కదా. తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఇలా మా తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే, కేసీఆర్ లాంటి నాయకుడు పోరాటం చేసి తెలంగాణ తెస్తే వచ్చిన తెలంగాణలకు మీరు అనుభవిస్తున్నారు కదా అధికారాన్ని. అవకాశం ఇచ్చింది మీరే కదా. మేము కాదు, ప్రజలు ఇచ్చిండ్రు. ప్రజల తీర్పు మీరు బాగా చేస్తారని ఇచ్చిండ్రు, బాగుపరుస్తారని ఇచ్చిండ్రు, ప్రజల్ని ఏదో ఉద్ధరిస్తారని ఇచ్చిండ్రు. కానీ తెలంగాణను విధ్వంసం చేస్తారని ఇయ్యలే, తెలంగాణను కుంటుపడగొడతారని ఇయ్యలే. తెలంగాణ ఈ వీళ్ళు 1 year పాలనలో 100 సంవత్సరాలు వెనుకకు నెట్టుతారని అనుకోలే ప్రజలు. ఏది మీ రైతు బంధు, ఏది రైతు రుణమాఫీ, ఏది 2500 మహాలక్ష్మి, ఏది 4000 రూపాయల పింఛన్లు, ఏంది ఇందిరమ్మ ఇండ్లు, ఏది ఇందిరమ్మ ఇండ్లు ఈ ఎంబడే ఇస్తామని చెప్పిన, ఏంది మన సంక్రాంతికి ఇస్తామని చెప్పినారు, ఎందుకు ఇయ్యలే? సంక్రాంతికి దసరాకు కేసీఆర్ చీరలు ఇస్తే మేము వస్తే 2 సార్లు ఇస్తాం, 2 చీరలు ఇస్తారని చెప్పిండ్రు. ఒక్క చీర దిక్కులేదు, చీరలే లేవు. దసరా చీరలు బతుకమ్మ పండుగ చీరలు ఏడవైనాయి. సంక్రాంతికి ఇస్తామన్నారు, సంక్రాంతికి ఎందుకు ఇయ్యలే? కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తే మేము 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఎండిచ్చిండ్రా వీళ్ళు? 13 నెలల్లో 6 లక్షల పెళ్లిళ్ళు అయినాయండి. 6 లక్షల పెళ్లిళ్ళు అంటే 6 లక్షల తులాలు. మరి ఏడబోయింది? ఒక్క తులం ఇచ్చిండ్రా? నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? 4,000 రూపాయలు ఇచ్చిండ్రా? వికలాంగులకు 6,000 ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? విద్యార్థులకు విద్యా భరోసా 5 లక్షల కార్డు అన్నారు, ఇచ్చిండ్రా? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, ఎలక్ట్రికల్ స్కూటీ, ఇచ్చిండ్రా? ఇవన్నీ మాట్లాడుతుంటేనే కదా మా మీద అక్రమంగా కేసులు పెడుతుంది. సరే, ఇప్పుడు అక్రమంగా ఈ న్యూ ఇయర్ ఏందో గానీ అక్రమ కేసులు అని మీరు అంటారు, సక్రమ కేసులు అయితే ఇప్పుడు మీరు కేసుల గురించి కొట్లాడతారా లేదంటే ప్రజా సమస్యల పైన కొట్లాడతారా? ఎందుకంటే రెండు సైమల్టేనియస్ గా జరుగుతున్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో. మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద 420 హామీల మీద మేము మాట్లాడుతూ ఉంటే ఇలా మా నోర్లు మూయించడానికి అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. మేము వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా మేము పోరాడుతూనే ఉంటాం. ఒకటి. రెండోది, భువనగిరి ఆఫీస్ పైన మా ఆఫీస్ పైన దాడి చేసిందండి. ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు కనీసం మా పార్టీ తరఫున మేము స్పందించకూడదా? స్పందించే హక్కు లేదా? మాకు స్పందించే స్వేచ్ఛ లేదా? మేము ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించినాం. నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేయడానికి మేము నిరసన కార్యక్రమాన్ని పిలిపిస్తే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా నాయకులందరినీ కూడా రాత్రి తెల్లార వరకే అరెస్టులు చేసిండ్రు. ఇదెక్కడ స్వేచ్ఛ? ఇదెక్కడ ప్రజాస్వామ్యం? ఇదెక్కడ ప్రజాపాలన అవుతుంది? ప్రజాపాలనేనా ఇది? భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తుంది ఈ ప్రభుత్వం, స్వేచ్ఛను కాలరాస్తుంది. ఇలా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు, మొన్న అరెస్ట్ చేసిండ్రు, జైలు తీసుకెళ్తారు. కేసు అయితే ఒకవేళ జైలు తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అయినారు.
తెల్లార వరకు అందరు ఎమ్మెల్యేల ఇంటి ముంగట హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ముఖ్య నాయకులు అందరు ఇండ్ల పంట మా ఇండ్ల పంట అందరు కూడా పోలీసు వాళ్ళని పెట్టి పికెటింగ్ పెట్టి హౌస్ అరెస్టులు చేసిండ్రు. మమ్మల్ని నిర్బంధించి పరిపాలన చేయాలనుకుంటుండ్రా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనుకుంటుందా ప్రభుత్వం? అంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? మీ ప్రతిపక్షమైనటువంటి పార్టీ పైన పగదీర్చుకోవడానికి పనిచేస్తారా? అంటే ఇది ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటట్టు కనబడతలేదు. ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన పగదీర్చుకోవడానికే ప్రభుత్వం నడుపుతున్నట్టు ఉంది ఇది. అయితే ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీరు ఒక మాట అన్నారు, ధర్నా చేయడం స్వేచ్ఛ, మా స్వేచ్ఛను హరిస్తారని. మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన ఉన్నప్పుడు ఇందిరా పార్క్ తీసేసే కుట్ర ఎన్నో చేసింది అన్నారు. ఇప్పుడు అవి అట్లా కాదు, అవి లేకుండా చేస్తామంటేనే కదా మీకు ఇచ్చింది అధికారం. నేను ప్రజా దర్బార్ రోజు పెడతా అంటే కదా మీకు ఇచ్చింది. ఒక రోజున ప్రజా దర్బార్ పెట్టిర్రా? ముఖ్యమంత్రి ఒక రోజు పోయిండ్రు, మిగిలిన మంత్రులు 2 సార్లు పోయిండ్రు, తర్వాత 2 సార్లు సెక్రటరీ పోయిండ్రు. ఈరోజు అవుట్ సోర్సింగ్లో ఎంప్లాయీస్ ఇలా ఎన్ని అక్కడ ఉన్నటువంటి దరఖాస్తులు తీసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో మీ దగ్గర డాటా ఉందా? ఎంతమందికి సాయం అందిందో డాటా ఉందా? ఎన్ని అప్లికేషన్లు, ఏ అప్లికేషన్ ఏ సమస్యల మీద వచ్చిందో డాటా ఉందా? మరి ఈ ప్రజా దర్బార్ ఏడమైంది? ప్రజా దర్బార్ ఉత్తదే అయిపోయింది కదా. ప్రజా దర్బార్ అనేది ఒక మోసం అనేది ఒక్క రోజుతోనే తేటతెల్లం అయిపోయింది కదా. ఏడమైంది మీ ప్రజా దర్బార్? నేను రాగానే గేట్లన్నీ ఓపెన్ చేస్తా, రోజు ప్రజా దర్బార్ పెడతా అన్నాడు కదా. ఎన్నిసార్లు పెట్టిండు ముఖ్యమంత్రి ప్రజా దర్బార్? ఇలా నిరుద్యోగులకు హామీలు ఇచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల కనీసం అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా? రోడ్ల మీద కర్కశంగా అమ్మాయిలను కూడా చూడకుండా కర్కశంగా లాఠీలతో కొట్టించినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. ఇలా నిరుద్యోగులు లేకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇలా వాళ్ళని కూడా మోసం చేసిండ్రు కదా. రైతులను మోసం చేసిండ్రు రుణమాఫీతోని, కౌలు రైతులను మోసం చేసిండ్రు, రైతు భరోసా ఇస్తామని రైతు కూలీలను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, అవ్వాతాతల పింఛను 2000కు 4000 ఇస్తామని మోసం చేసిండ్రు, వికలాంగుల పింఛన్ ఇస్తాను వాళ్ళని మోసం చేసిండ్రు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కాదు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని మా చెల్లెళ్ళను మోసం చేసిండ్రు, మహిళలకు 2,500 నెల ఇస్తామని చెప్పేసి మా అక్కలను మోసం చేసిండ్రు. ఈ ఎంతమందిని మోసం చేసిండ్రు? చదువుకున్నటువంటి విద్యార్థులకు విద్యా భరోసా కింద 5 లక్షలు ఇస్తామని వాళ్ళని మోసం చేసిండ్రు. మా చెల్లెళ్ళందరికీ అక్కలందరికీ స్కూటీలు ఇస్తాము, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని వాళ్ళని మోసం చేసిండ్రు. ఇవన్నీ మోసాలు చేసి ఇలా పోయి మహారాష్ట్రలో మేము 2,500 కాదు 3,000 ఇస్తామని ఆడ చెప్పి మోసపోయింది. ఇలా ఢిల్లీకి పోయాట 3,000 ఇస్తారట. అంటే ఎట్లుందంటే ఈ కుట్ల రాయి తీయనాడు ఎట్లా రాయి తీసిందంట. ఈడనే చేతగలది ప్రభుత్వానికి. ఇలా ఢిల్లీలో పోయాట వీళ్ళట హామీలు ఇస్తారట, హామీలు నెరవేరుస్తారట. ఇదంతా బోగస్ బక్వాస్ అన్న సంగతి మేము చెప్పమా? ఏం హామీలు నెరవేర్చింది? ఈడ ఇచ్చినటువంటి ఒక్క హామీ నెరవేరిందా? ఒక్క హామీ మీరు ఇచ్చినటువంటి 420 హామీలలో ఒక్క హామీ నెరవేరిందా? అంటే పరిపాలన మీద అవగాహన లేక, యంత్రాంగం మీద అవగాహన లేక పాలనను గాలి కొదిలి గాలి తిరుగుతుంది ప్రభుత్వం. గాలి అయిపోతుంది ప్రభుత్వం. గాలి మోటార్లు ఎక్కుడు దిగుడు, లేకుంటే గాలి మోటార్ ఎక్కి ఢిల్లీలో దిగాలి, లేకుంటే గల్లీలో దిగాలి. అంతకు మించి ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం. సో ఇది కుల్లం కుల్లాలో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా 420 హామీల పైన అడుగడుగునా ఎండగడుతూనే ఉంటున్నామంటున్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్. ఇంకో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.